శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వతి నమః. అస్మద్గురుచరణారవిందాభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం, శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో శ్రావణ బహుళ నవమి ఆదివారం ఆగస్టు 17వ తేదీ నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం ఆగస్టు 23వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను ఈ వారం గ్రహఫల అంశంలో చూద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం నవమి తిథి రాత్రి 8:31 వరకు, అనంతరం దశమి. కృత్తికా నక్షత్రం ఉదయం 6:46 వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక ఈనాడు ఉన్నటువంటి విశేషం సాయంకాలం 4:42 కర్కాటక రాశి నుండి రవి సింహరాశిలోకి ప్రవేశం. ఈ సందర్భంగా సింహ సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం ఈ రోజున. ఇక ఈ వారంలో ఉన్నటువంటి విశేష రోజుల గురించి, పర్వాల గురించి ఒకసారి చూద్దాం. ఆగస్టు 19వ తేదీ మంగళవారం మతత్రయ ఏకాదశి. ఈ ఏకాదశి శ్రావణ బహుళ ఏకాదశిని అజ ఏకాదశి అని పిలుస్తారు. ఆగస్టు 20వ తేదీ బుధవారం ప్రదోష వ్రతం. 21వ తేదీ గురువారం నాడు మహాశివపరమైనటువంటి మాస శివరాత్రి. ఆగస్టు 23వ తేదీ శనివారం పోలాల అమావాస్య. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనించినట్లయితే గురువు మిథున రాశిలో, శుక్రుడు 21వ తేదీ వరకు మిథున రాశిలో, 21వ తేదీ నుండి కర్కాటక రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రవి ఈరోజు సాయంత్రం 4:42 నుండి సింహరాశిలోకి ప్రవేశం, కేతువు సింహరాశి యందు, కుజుడు కన్యరాశి యందు, చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహరాశుల యందు సంచారం, రాహు కుంభరాశి యందు, శని మీనరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, సందర్భాన్ని అనుసరించి పాటించవలసినటువంటి పరిహారాలను చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో కేతు సంచారం వలన ఈ రాశి వారికి చేసేటటువంటి పనుల్లో ప్రతికూలతలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. కొన్ని కార్యక్రమాలు ముందుగా అనుకున్నటువంటి రీతిలో కాకుండా ఆలస్యంగా ప్రారంభించవలసిన పరిస్థితి ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో ఫలితం కంటే కూడా చికాకులు అధికంగా ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒక కీలకమైనటువంటి సమాచారం తెలుసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటువంటి ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఉద్యోగులకు చిన్న చిన్న చికాకులున్నా వాటిని లక్ష్య పెట్టకుండా లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. సహోద్యోగుల నుండి ముఖ్యమైన సలహాలు సూచనలు అందుకొని కష్టతరమైనటువంటి లక్ష్యాలను కూడా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. దేవదర్శనం చేస్తారు. పుణ్యకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఈ వారంలో మిశ్రమంగా ఉంటాయి. ఈ రాశివారు ఏకాదశి నాడు శ్రీరామ సందర్శనం చేయటం, అదేవిధంగా మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం జరిపించడం, అమావాస్య నాడు అన్నదానం చేయడం వల్ల ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రవి కేతువుల సంచారం, పంచమ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో గురు సంచారం వలన వ్యవహారాల విషయంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తారు. చేసేటటువంటి పనుల్లో రాబోయేటటువంటి ఇబ్బందులను ముందుగా గ్రహించి చాకచక్యంగా వ్యవహరిస్తారు. చిన్న చిన్న సమస్యలను లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో అని చెప్పడం కంటే ఇంకా ముందుగానే వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి ఉన్నతాధికారుల నుండి, యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు పొందుతారు. కొన్ని కష్టతరమైనటువంటి సందర్భాలను సైతం దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వచ్చినటువంటి చిక్కులను అధిగమిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. పొదుపు సైతం వీళ్ళు అవలంబిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. బంధువులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రాశి మహిళలకు మానసికంగా చాలా ప్రశాంతత ఉంటుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి వార్త అందుతుంది. ఈ రాశివారు అమావాస్య నాడు సూర్యగ్రహ స్తోత్ర పారాయణ, ప్రదోష వ్రతం నాడు శివదర్శనం చేయడం, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందగలుగుతారు. మిథునరాశి వారికి జన్మస్థానంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం చేత శరీరంలో కొంత ఉత్సాహం తగ్గేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్యం వల్ల ముందుగా అనుకున్నటువంటి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సినటువంటి
పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రయాణాలు వాతావరణ ప్రతికూలత వల్ల చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని పని ఒత్తిడి ఉద్యోగులను కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సమర్థవంతంగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారు. చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శుభకార్యాలకు హాజరవడానికి సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి విలువైనటువంటి కానుకలు కూడా అందుకుంటారు. చాలా నేర్పుగా, ఓర్పుతో వ్యవహరించి కొన్ని ముఖ్యమైనటువంటి కష్టతరమైనటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ దర్శనం, గణపతి స్తోత్ర పారాయణ చేయడం, అమావాస్య నాడు గ్రామ దేవతల సందర్శనం చేసి వారికి నివేదన సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు అందుకోగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బుధుడు, ద్వితీయ స్థానం యందు రవికేతువుల కలయిక, తృతీయ స్థానంలో కుజుడు, అదేవిధంగా లాభ వ్యయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వల్ల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఏది పాజిటివ్, ఏది నెగిటివ్ అనేటటువంటిది కూడా అర్థం కానటువంటి స్థితి ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులకు బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత అస్పష్టత ఉంటుంది. సహోద్యోగుల సహకారం పరిపూర్ణంగా లభించడం వల్ల కొన్ని లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం క్రమశిక్షణ లోపిస్తుంది. అనుకున్నటువంటి ఖర్చులు మరింత భారంగా మారే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్, తలనొప్పి వంటి వాటితో బాధపడుతున్నటువంటి వారికి ఈ వారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందుగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఔషధ సేవనం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఆహార విషయంలో సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. ఈ రాశివారు శ్రావణ మాసం చివరి శుక్రవారం నాడు దుర్గా అమ్మవారి దర్శనం చేయడం, అదేవిధంగా ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవికేతువుల సంచారం, వ్యయంలో బుధుడు, అదేవిధంగా వ్యయంలో శుక్రుడు, ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, అష్టమంలో శని సంచారం వలన అనేక విషయాలలో చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో ముందుకు వెళ్ళకపోవడం, చిన్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి, రోజువారీ చేసేటువంటి పనుల్లో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు, ఖర్చులు అధికంగా ఉండడం, ఆశించినటువంటి రీతిలో ఆదాయం లేకపోవడం, స్థిరాస్తి వ్యవహారాల్లో కొన్ని తలనొప్పి అంశాలు కూడా ఎదురయ్యే సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. సహోద్యోగులతో కొన్ని విషయాల్లో విభేదించే పరిస్థితి, అదేవిధంగా ఉద్యోగస్తులు లక్ష్య సాధనకై మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. గురుతుల్యులైనటువంటి వ్యక్తుల సందర్శనం కూడా ఈ వారంలో చేసే అవకాశం సుస్పష్టంగా కనబడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కానుకలు అందుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి కొన్ని ముఖ్యమైన కీలకమైన సమావేశాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా పోలాల అమావాస్య, శని అమావాస్య నాడు గోవులకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, సప్తమ స్థానం యందు శని, 6వ స్థానంలో రాహు సంచారం వలన చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో ఆలస్యం వలన అందవలసినటువంటి ఫలితం అందకుండా అందిన ఫలితం చేజారే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు చేజారే సూచనలు కనబడుతున్నాయి. కార్యస్థానంలో ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి బాధ్యతలు కూడా మీరు స్వీకరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. భాగస్వాములతో చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి తలెత్తుతుంది. వ్యాపారంలో సహకరించవలసినటువంటి వ్యక్తులు వాళ్ళు సహకరించకపోగా కొన్ని వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు కూడా పాల్పడే పరిస్థితి కనబడుతుంది. బంధువుల నుండి కొన్ని వ్యవహారాల్లో కొంత సహకారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో రుణ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వారం కొంత సానుకూల
పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దీర్ఘకాల రుణాల విషయంలో ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గుతుంది. స్థిరాస్తి అమ్మకాల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత తొలగిపోతాయి. సోదరులతో కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని విషయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు వీగిపోయేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి వారు మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం జరిపించడం, అదేవిధంగా గణపతికి అర్కపుష్పాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో రవికేతువులు, ఏ స్థానంలో కుజ సంచారం, కొద్ది రోజులు అష్టమ స్థానంలో చంద్ర సంచారం వలన చిన్న చిన్న విషయాలలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అనుకోని ప్రయాణాలు కొంత ఆందోళనకరంగా ఉంటాయి. ఎక్కువ ఖర్చులు కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఆదాయ వనరులు కొంత తగ్గేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదాయ మార్గాలు పెంచుకునేటటువంటి ప్రయత్నం కొంత ఇబ్బందికరంగా మారే సూచనలు కూడా కనబడుతున్నాయి. సమీప వ్యక్తులకు సహాయం చేయడానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు, తద్వారా మీకు మానసికంగా ఒత్తిడి ఉండే పరిస్థితి కూడా ఉన్నది. బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారం అందుకుంటారు. బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. సమీప వ్యక్తుల సహకారంతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాల విషయంలో ముఖ్యమైన అంశాలలో సలహాలు, సూచనలు అందుకుంటారు. కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉన్నతాధికారుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేసేటటువంటి వారికి మాత్రం విజయం కరతలామలకంగా ఈ రాశి వారికి అందే సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ, అదేవిధంగా అమావాస్య నాడు కాళీమాత దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 8వ స్థానంలో గురు సంచారం వలన అనేక వ్యవహారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో ఆశించినటువంటి ఫలితం అందుకోవడం మాత్రం అంతంత మాత్రంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారంలో వారాంతంలో సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వారారంభంలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందడం విషయంలో కొంత జాప్యం జరిగే సూచనలు కనబడుతున్నాయి. కనుక కొన్ని ముఖ్యమైనటువంటి ఖర్చులను సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వస్తువుల కొనుగోళ్లు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొంత స్పష్టత వస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తి అమ్మకాల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుండి, అదేవిధంగా వారసత్వపు ఆస్తులకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు కొన్ని ఒప్పందాలు ఈ వారంలో జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాల విషయంలో ప్రభుత్వం నుండి అందవలసినటువంటి సహకారం ఈ వారంలో స్పష్టంగా అందుతుంది. భాగస్వాములతో కలిసి కొన్ని కీలకమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో కనబడుతుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శుక్రవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహు, 7వ స్థానంలో గురువు, అష్టమ స్థానం యందు బుధ సంచారం వలన ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అనుకోని ప్రతికూలతలు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులు ఈ వారం చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా సులువుగా పూర్తి చేస్తారు. ఆలోచనల విషయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఉత్సాహంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అయితే చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు. వ్యవసాయదారులకు చాలా అనుకూలమైనటువంటి వార్తలు అందుతాయి. అదేవిధంగా స్థిరాస్తి, నిర్మాణ రంగ వ్యాపారులకు కీలకమైనటువంటి సమాచారం, సంతోషకరమైనటువంటి సమాచారం కూడా ఈ వారంలో అందే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని సలహాలు, సూచనలు అందుకుంటారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విలాస వస్తువుల కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. వాహనాల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల కొనుగోలుకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ వారంలో ఒక కీలకమైన, అనుకూలమైన సమాచారం అందే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు గణేష పంచరత్న స్తోత్ర పారాయణ, అదేవిధంగా శుక్రవారం నాడు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, తృతీయ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు బుధ శుక్రుడు, అష్టమ స్థానం యందు రవికేతువుల సంచారం. ఈ రాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాటికి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేయడానికి మీ దైనందిన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేసుకొని మీ సమయాన్ని వాటి కోసం వెచ్చించే పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రయాణం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. తద్వారా మీ ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాల నిర్వహణకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యూహరచన కూడా చేస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఆలోచనల విషయంలో కొంత స్పష్టత కొరబడుతుందని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతుంది. ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైన విషయాల్లో ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ధార్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఈ రాశివారు ఏకాదశి నాడు శ్రీరామ సందర్శనం చేయటం, అదేవిధంగా అమావాస్య నాడు అన్నదానం చేయడం వల్ల ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కుంభరాశి వారికి జన్మస్థానం యందు రాహువు, సప్తమంలో రవికేతువుల సంచారం, అష్టమంలో కుజగ్రహ సంచారం, ద్వితీయంలో శని సంచారం వలన ఏలినాటి శని ఇబ్బంది అనేది ప్రతి కార్యక్రమంలో అడుగడుగునా గోచరిస్తూ ఉంటుంది. కొద్దిపాటి దూరం ప్రయాణించడానికి కూడా కొన్ని చికాకులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. దూర ప్రయాణాలను అనుకోకుండా చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. కొన్ని ఖర్చులకు భయపడి ముందుగా అనుకున్నటువంటి ప్రణాళికల విషయంలో కూడా మార్పు చేసుకుంటారు. ఆదాయ వనరులను పెంచుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నం కొంత శ్రమతో కూడిందే అయి ఉంటుంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న వ్యవహారాల్లో చుక్కెదురైనప్పటికీ లక్ష్య సాధన విషయంలో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. సహోద్యోగులతో ఏర్పడేటువంటి విభేదాలను చక్కగా స్వయంగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉన్నతాధికారులతో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి మీకై మీరుగా వెళ్ళి చర్చిస్తారు. వ్యాపారస్తులకు కొన్ని అవకాశాలు అందినట్టుగా చేజారే సూచనలు కనబడుతున్నాయి. కానీ వ్యాపార విస్తరణ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనల విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని ముందుకు కొనసాగించే సూచనలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వరకు కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు అందుతాయి. విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి అడుగులు పడే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు శుక్రవారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో రవికేతువులు, జన్మస్థానం యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహుగ్రహ సంచారం వలన సమీప వ్యక్తులతో చేసేటటువంటి చర్చలు కొంత ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. మీ మాటను అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు కొంత అసహనానికి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సమీప వ్యక్తుల నుండి అందేటటువంటి సహకారంతో కొన్ని కీలకమైనటువంటి లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ రాశి ఉద్యోగులు అందుకుంటారు. వ్యాపారం విషయంలో, విస్తరణ కార్యక్రమం విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కొంత తొలగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి చికాకులు కొంత అధిగమించి ఆర్థిక స్వావలంబన చేకూరేటటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా పొదుపు విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. సోదరులతో చర్చించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకలకు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. సేవా కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చిస్తారు. గృహోపకరణాలని కొనుగోలు చేయడానికి కూడా ధనాన్ని వెచ్చిస్తారు. విలాస వస్తువులైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు మొదలైనటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశివారు ప్రదోష వ్రతం నాడు శనైశ్వరుడి ప్రీతికై నల్ల నువ్వులు దానం చేయడం, మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం వల్ల ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సంకల్ప సిద్ధిని కూడా పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇవి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ, అందరికీ సమస్త శుభాలను శుభంకరుడైనటువంటి శంకరుడు అందించాలని ఆశిస్తూ స్వస్తి. महालक्ष्मी नमोस्तुते।
శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఆదివారం ఈరోజు. ఈ శ్రావణ మాసంలో చివరి ఆదివారం కూడా. ఈ శ్రావణ మాస ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి ఆరాధన చేయటం, ముఖ్యంగా ఉగ్రశక్తులుగా చెప్పబడేటటువంటి కాళీ ఇత్యాది ఉగ్రదేవతామూర్తులను గనక ఆరాధన చేసినట్లయితే సమస్త శుభాలు మనకు సిద్ధిస్తాయి. కాళీమాతకు ఎక్కడైనా దేవస్థానం ఉంటే అక్కడికి వెళ్ళి అర్చన జరిపించడంతో పాటు ఈ ఆదివారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి ఉపచారంగా 54 లేదా 108 నిమ్మకాయలు గుచ్చినటువంటి దండను గనక సమర్పించినట్లయితే సమస్త ఈతి బాధలు తొలగిపోతాయి. అట్లాగే దీర్ఘకాలికమైనటువంటి రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రుణ విముక్తి కాళీమాత యొక్క కృప వల్ల కలుగుతుంది అనే శాస్త్రవచనం. ముఖ్యంగా కాళీ ఆరాధన ఈ శ్రావణ మాసంలో ఆదివారం చేయటం వల్ల మరొక పరమ ప్రయోజనం ఏమిటి అంటే, ఎక్కడైనా ధనం స్తంభించి ఉంటే, అంటే ఎక్కడైనా మనం పెట్టుబడి పెట్టి లేదా ఎవరికైనా మనం ధనాన్ని ఇచ్చి దాన్ని మనం తిరిగి చేజిక్కించుకోలేనటువంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే ఈ శ్రావణ మాస ఆదివారం ప్రదోష సమయంలో అమ్మవారికి మిరియాలు బెల్లం కలిపినటువంటి పానకాన్ని నివేదించి తెల్లని పుష్పాలతో అర్చన చేసి కాళీ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి ఒక తీపి పదార్థాన్ని తాంబూలాన్ని ఒక సువాసిని మూర్తికి గంధపుష్పాదులు ఇచ్చి గనక ఆ తాంబూలాన్ని ఇచ్చినట్లయితే కాళీ కృపచేత ఆ స్తంభించినటువంటి ధనం మనకి తిరిగి అతి త్వరలో వస్తుంది అని మనకి అనేక గ్రంథాల ద్వారా చెప్పబడుతున్నటువంటి అంశం. ఇక శ్రావణ మాస ఆదివారంలో ఆదిత్యుడి యొక్క ఆరాధన గురించి మనం గమనించినట్లయితే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అట్లాగే ప్రధానంగా నమస్కారం ప్రధానంగా చేయాలి. మిగిలినటువంటి సూర్యారాధనలో మనం ఏం చేసినా చేయకపోయినా నమస్కార ప్రియోభాను అంటారు. కనుక ఇంటి గుమ్మంలో ఉండి గుమ్మం దాటి తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ వెళ్ళి మనం ఏ సింహద్వారమైనా పర్వాలా, కానీ సూర్యారాధన చేసేటప్పుడు సూర్యుడికి నమస్కారం చేసేటప్పుడు ఇంటికి తూర్పు వైపున లేదా ఈశాన్యం, లేదా అట్లా కనపడేటటువంటి అవకాశం లేని పక్షంలో ఇంటి పైకైనా సరే వెళ్ళి సూర్యనామాన్ని 12 సార్లు చెప్పి నమస్కారం చేయాలి. ఇలా విధి విధాన పురస్సరంగా చేస్తే ఏమిటండి ప్రయోజనం అంటే, ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని శాస్త్రవచనం. అంటే ఆదిత్యుడికి కనుక నమస్కారం చేసినట్లయితే 1000 జన్మల నుండి మనల్ని వెంటాడి వస్తున్నటువంటి వాసనా వాయిసాలతో పాటు వస్తున్నటువంటి దారిద్ర్యం ఏదైతే ఉన్నదో అదంతా తొలగిపోతుంది అన్నారు. ఏ విధంగా తొలగిపోతుందండి అంటే, అర్ధరాత్రి నుండి ఉన్నటువంటి చీకటి ఏ విధంగా అయితే ఆ భాను కిరణాల చేత అదంతా కూడా హరింపబడుతుందో, లోకమంతా వెలుగు నింపబడుతుందో, సూర్యుడి నమస్కారం వల్ల ఆ విధంగా దారిద్ర్యం అంతా తొలగిపోతుందని శాస్త్రవచనం. అంతేకాకుండా సూర్యకిరణాలు ఇంట్లోకి పడే ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరం తిరిగి దేవతోపాసన ఈ శ్రావణ మాస ఆదివారం నాడు ప్రధానంగా చేయాలి. చేసి సూర్యభగవానుడి యొక్క కృపకు, లక్ష్మీ కటాక్షానికి, కాళీమాత కరుణకు అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి.